కేఆర్కే టీవీ వీక్షకులకు శుభోదయం. ఈరోజు జ్యోతిష శాస్త్రంలో భాగంగా మనకు ఒక చాలా ముఖ్యమైనది, ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి విషయం ఇది. ఇది తెలుసుకుంటే మీరు మీ జీవితాన్ని ఎంతో చక్కగా సరిదిద్దుకోవచ్చు. చాలా సులభమే. ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. మీరే కాకుండా మీ సహచరులకు కూడా ఇది చెప్పి మీరు జాగ్రత్త చేయొచ్చు. ఈ జాగ్రత్త, నేను చెప్పే సూచనలు పాటించడం వల్ల మీకు ఎంతో ప్రయోజనం చేకూరుతున్న మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఎలా అంటే, ప్రతి ఒక్కరు ఒక నక్షత్రంలో పుడతారండి. ఆ నక్షత్రం నుంచి ఆ నక్షత్రం ధన నష్టాన్ని కలిగించే నక్షత్రం ఒకటి ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. తెలుసో తెలియకో ఆ నక్షత్రం సంబంధించినటువంటి వ్యక్తులతోనో, లేదా ఆ నక్షత్రం రోజు మీరు ఏదైనా శుభకార్యం ప్రారంభించినా కానీ, ఆ నక్షత్రం రోజు ఏదైనా వాహనం కొన్నా కానీ, ఆ నక్షత్రం రోజు మీరు ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేసినా కానీ, ఆ నక్షత్రం రోజు మీరు ఏదైనా విద్యా సంబంధ విషయాలు ప్రారంభించినా, ఉద్యోగంలో చేరేటప్పుడు ఆ నక్షత్రం చేరినా ఖచ్చితంగా నష్టాన్ని ఇస్తుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇది పారంపర్య జ్యోతిషంలో మనకు దొరుకుతుంది, ఈ విషయము దొరికింది. కాబట్టి మీకు ఉదాహరణగా ఒక 6 నక్షత్రాలకు నేను మీకు తెలియజేస్తాను. 27 నక్షత్రాలకు ఉంటాయి, కానీ మీకు ఉదాహరణగా చెప్తాను. మీకు ఉదాహరణకు అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్లకు జ్యేష్ఠ నక్షత్రం అనేది ధన నష్టాన్ని కలిగించేటువంటి నక్షత్రం. ఈ జ్యేష్ఠ నక్షత్రం అంటే వృశ్చిక రాశిలో ఉంటుంది. ఈ జ్యేష్ఠలో వృశ్చిక రాశి ఉన్నటువంటి ఈ జ్యేష్ఠ నక్షత్రం వ్యక్తులతో కానీ, ఆ నక్షత్రం వచ్చిన రోజు కానీ, ఆ నక్షత్రంలో ఏదైనా గ్రహం ప్రయాణిస్తూ ఉన్నా కానీ, ఆ నక్షత్రం దాటే వరకు ఆ గ్రహం కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఉదాహరణకు ఇప్పుడు జ్యేష్ఠ నక్షత్రం అంటే దానికి సంబంధించినటువంటి జాతకులు ఉంటారు. వాళ్ళు మీతో అవకాశవాదంగా ప్రవర్తిస్తారు, దాంట్లో సందేహమే లేదు. అదేవిధంగా పుష్యమి నక్షత్రం తీసుకుంటే పూర్వాభాద్ర నక్షత్రం అనేటువంటిది వాళ్ళకు పూర్తిగా ధన నష్టాన్ని, జీవితాంతం ఎప్పుడు మీరు ఆ పూర్వాభాద్ర నక్షత్రం టచ్ చేసినా అది మీకు నష్టాన్నే కలిగిస్తుంది. ఇది తంబ్రూల్. ఈ పూర్వాభాద్ర నక్షత్రము సంబంధించిన వ్యక్తులు కానీ, అదే రోజు మీరు ఏదైనా ప్రారంభించడం కానీ, లేదు ఇంకేదైనా వాహనం కొనడం కానీ, ఏ శుభకార్యం చేసినా మీకు పూర్తిగా ధన నష్టం వస్తుంది. మీకు ఎక్కడా దొరకవు ఇవి. ఇది పారంపర్య జ్యోతిషంలో కేరళ, తమిళనాడు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్లో నేను సేకరించినటువంటి విషయాలు అన్నమాట ఇవి. ఇంకో నక్షత్రం తీసుకుంటే హస్త నక్షత్రం వాళ్ళు, కన్యారాశి హస్త నక్షత్రం వాళ్ళు కృత్తికా నక్షత్రానికి సంబంధించినటువంటి ఏ పని చేసినా, లేదు కృత్తికా నక్షత్రంలో మీ జాతకంలో ఏదైనా గ్రహం ఉన్నా, లేదు ఇప్పుడు గోచారంలో కృత్తికా నక్షత్రంలోకి సాక్షాత్ గురుగ్రహమే వచ్చినా, శుక్రగ్రహమే వచ్చినా, బుధగ్రహమే వచ్చినా, శుభగ్రహమే వచ్చినా కూడా మీకు నష్టాన్నే కలిగిస్తుంది. ఎందుకంటే మీకు ధన నష్టాన్ని కలిగించే నక్షత్రమే అవుతుంది. కాబట్టి ధనాన్ని ఇచ్చే గ్రహం కూడా ఆ టైంలో మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే మీకు లైఫ్ టైం ఒక నక్షత్రం అనేది ధన నష్టాన్ని ఏ విధంగా కలిగిస్తుంది కాబట్టి అలా అవుతుంది. ఉదాహరణకు మీకు మ్యారేజే అవుతుంది, ఈ ధన నష్టం కలిగించే నక్షత్రంలో మీరు మ్యారేజ్ చేసుకున్నారనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? ఏకంగా మ్యారేజ్ చేసుకునేస్తారు మీరు. అప్పుడు పరిస్థితి ఏంటి? వివాదాలు, గొడవలు, మీకు ఇచ్చిన కట్నమంతా నష్టపోవడము, కోర్టు కేసులు, మరి తిరిగి మీరే భరణం కట్టించడము లాంటివి జరుగుతాయి. దీంట్లో సందేహమేమి లేదు. అలాగే జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు వృశ్చిక రాశిలో వాళ్ళకు పుష్యమి నక్షత్ర జాతకులతో, లేదా ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి రోజులలో అన్నీ కూడా మీకు వ్యతిరేకంగా ఉంటాయి. అంటే ఇప్పుడు నేను అంటున్నట్టు జాతకంలో ఏదైనా గ్రహాలు ఈ ధన నష్ట నక్షత్రంలో మీకు పడి ఉంటే, లేదా ఈ ధన నష్టాన్ని కలిగించే నక్షత్రంలో మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకొని ఉంటే, మీరు వెనక్కి వెళ్ళి కూడా చూసుకోవచ్చు. మీకు కాస్త నాలెడ్జ్గా ఉంటే ఖచ్చితంగా మీరు నష్టపోయే ఉంటారు. ఇంకొక నక్షత్రం తీసుకుంటే పూర్వాభాద్ర నక్షత్రం. ఈ పూర్వాభాద్ర నక్షత్రము కుంభ, మీనరాశుల్లో ఉంటుంది. ఈ పూర్వాభాద్ర నక్షత్రానికి స్వాతి నక్షత్రం అనేటువంటిది పూర్తిగా ధన నష్టాన్ని కలిగించే నక్షత్రం అన్నమాట. కాబట్టి ఇక్కడ మీకు అర్థమేంటిది, ఇప్పటికే మన జీవితంలో 27 నక్షత్రాలు ఉంటే 18 నక్షత్రాలు వ్యతిరేకంగా ఉంటాయి. ఇది చాలామందికి తెలియదు. మన లగ్నం ఒక నక్షత్రంలో పడుతుంది, మన రాశి ఒక నక్షత్రంలో పడుతుంది. ఈ లగ్నానికి రాశికి కలిపి కనీసం 18 నక్షత్రాలు వ్యతిరేకంగా ఉంటాయి. ఉండేది 27, అనుకూలంగా ఉండేది 9 నక్షత్రాలు. ఈ 9 నక్షత్రాల్లో మీకు ఉన్న 9 గ్రహాలు ఎక్కడో ఒక చోట పడి ఉండాలి కదా. అలా పడకుండా ఈ 18 నక్షత్రాలు తగులుకున్నాయనుకోండి, వ్యతిరేకంగా ఉండే విపత్తార, నైదనతార, ప్రత్యక్తార, ధన నష్టాన్ని కలిగించేది, వైనాశికము, నిర్జీవరాశి. అంటే నిర్జీవరాశి అంటే నిర్జీవం, అంటే అక్కడ ప్రాణమే ఉండదు. ఆ ప్రాణం లేనటువంటి నక్షత్రానికి సంబంధించి ఈ గ్రహం ఏ గ్రహం వెళ్ళినా కానీ మీకు ఏ పని ఇవ్వదు, డెత్ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది.
మరి వైనాశికం అంటే వినాశనాన్ని కలిగించే నక్షత్రంలోకి మీకు ఏదైనా గ్రహం వెళ్ళిందనుకోండి, పూర్తిగా ఆ గ్రహము శుభగ్రహమైనా మీ లగ్నానికి శుభగ్రహమైనా కానీ వినాశనాన్ని కలిగించే ప్రదేశంలోకి వెళ్తుంది కాబట్టి ఒక 10% ఇవ్వచ్చు, 90% మీకు రానే రాదు. ఇంకా విపత్తార, విపత్తార అంటే విపత్తునే కలిగిస్తుంది. అది ఆ తారలో గ్రహం పడితే. నైదన తార అది పనికిరాదు. ప్రత్యేక తార ప్రతికూలమైన ఫలితాలు ఇస్తుంది. అంటే అందుకే అంటారు కష్టాలు లేని వాళ్ళు అంటూ ఉంటారు, డబ్బులుంటే అందరికీ సుఖాలు ఉంటాయి అనుకుంటూ ఉంటారు. డబ్బులుంటే అన్నిటికీ పరిష్కారం కాదు కదా. డబ్బు ఉన్న వాళ్ళకి డబ్బుతో తీరని సమస్యలు ఉంటాయి. డబ్బుతో నాకు తీరేటుకుంటే ఎంతైనా సమస్య నేను తీరుస్తాను అంటూ ఉంటారు, కానీ ఆ డబ్బుతో తీరవు అవి. వాటికి ప్రత్యేకమైన పరిహారాలు ఉంటాయి. కాబట్టి ఈ మీకు అనుకూలమైన 9 నక్షత్రాల్లోకి మీకు ఉన్నటువంటి గ్రహాలు రావాలని ఏమీ లేదు. వ్యతిరేక నక్షత్రాలు ఉన్న గ్రహాలు ఉంటాయి, అనుకూల నక్షత్రాలు ఉన్న గ్రహాలు ఉంటాయి. మరి ప్రత్యేక మీకైతే ఈ నిర్జీవ రాశి అనేది ఒకటి ఉంటుంది. ఆ నిర్జీవ రాశి ఏదో కనుక్కొని ఆ నిర్జీవ రాశిని జీవరాశిగా చేసుకోవాలంటే దానికి ప్రకృతి పరిహారాలు, ఆలయ పరిహారాలు ఉన్నాయి. వాటిని కనుక్కొని కానీ చేసుకోగలిగితే అప్పటి నుంచి ఆ స్థానం యాక్టివేట్ అవుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తికి 10వ స్థానం నిర్జీవం అయిపోతుంది. నిర్జీవం ఎలా అవుతుందనేది మీ జాతకాన్ని మీరు ప్రత్యేకంగా పరిశీలించుకుంటే తెలుస్తుంది. 10వ స్థానం నిర్జీవమైన వాళ్ళకు ఏ వ్యాపారం చేసినా, ఏ వృత్తి చేసినా ఏమారిపోవడం, నష్టపోవడం, వాళ్ళు వ్యాపారం స్టార్ట్ చేసిన తర్వాత అప్పటి వరకు బాగున్నటువంటి ఫీల్డ్ అప్పటి నుంచి డౌన్ఫాల్ కావడము, అలా వాళ్ళు 40, 50 వచ్చినా కానీ ఏ విధమైనటువంటి గ్రోత్ అనేది ఉండదు. మరి దాన్ని పరిపూర్ణంగా యాక్టివేట్ చేసుకోవడం ఎలా అనేదే జ్యోతిశాస్త్రంలో పరిహార మార్గం అన్నమాట. కాబట్టి వీటన్నిటినీ మీరు ఆలోచించి మీకు మీ జాతకరీత్యా మీకున్నటువంటి ఈ నిర్జీవరాశి తర్వాత ఈ ధన నష్టాన్ని కలిగించేటువంటి నక్షత్రం ఏది, వినాశనాన్ని కలిగించే నక్షత్రం ఏది అనేటువంటి విషయాలు మీరు తెలుసుకుంటే కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మీరు చూపించుకోవచ్చు. ఖచ్చితమైనటువంటి ఇవి ఫలితాలను ఇస్తాయన్నమాట. కాబట్టి మీరు చూపించుకుంటారని ఆశిస్తున్నాం. మరొక వీడియోలో ఇంకొక ముఖ్యమైనటువంటి అంశంతో మీకు మరిన్ని విషయాలు తెలియజేస్తాం.